నమస్తే, నేను మీ ఇక్బాల్. ఎంఐటీవీకి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కంచిచర్ల మండలం కీసర గ్రామంలో ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను కూటమి ప్రభుత్వం సరిచేస్తుందన్న ఎంపీ కేశినేని శివనాథ్. న్యూ ఇయర్ సందర్భంగా ఏపీలో భారీగా పెరిగిన మద్యం అమ్మకాలు. ఆహార భద్రతకు అదనపు భరోసా అన్న ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా. వీరుపాడు మండలం జగన్నాథపురం గ్రామంలో పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రవికుమార్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మండలంలో 21 గ్రామాలు ఉండగా 12 గ్రామాల్లో రీసర్వే పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. రీసర్వే పూర్తి చేసిన గ్రామాల్లో పాస్ పుస్తకాలు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. జగన్నాథపురంలో 175 పాస్ పుస్తకాలు పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ విజయపాల్ రెడ్డి, వీఆర్ఓలు, స్థానిక నాయకులు, పరువులు, నేతలు పాల్గొన్నారు. మన వీర్లపాడు మండలంలో మొత్తం 21 గ్రామాల్లో రీసర్వే పూర్తయింది. 21 గ్రామాల్లో గాను మన మండలంలో 12 గ్రామాలకు పట్టాదారు పాస్ పుస్తకాలు వచ్చి ఉన్నవి. అందులో ప్రతి గ్రామంలో గ్రామసభ జరిపి ప్రతి గ్రామంలో పట్టాదారు పుస్తకాలు విఆర్ఓ ద్వారా బయోమెట్రిక్ అథెంటికేషన్ వేసి ఇవ్వటం జరుగుతుంది. అలాగే ఈరోజు జగన్నాథపురంలో 175 పుస్తకాలు వచ్చి ఉన్నవి. అవి ఇప్పుడు ప్రస్తుతం డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఆంగ్ల నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను గురువారం పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకున్నారు. అమ్మవారికి నిర్వహించే అర్జిత సేవలకు డిమాండ్ ఏర్పడింది. భక్తుల రద్దీ ఉదయం సాధారణంగా ఉండగా 11 గంటల తర్వాత క్రమంగా పెరిగింది. మధ్యాహ్నం 3 గంటల వరకు భక్తులతో అన్ని క్యూ లైన్లు కిటకిలాడుతూ కనిపించాయి. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారికి నిర్వహించిన పలు అర్జిత సేవలకు డిమాండ్ కనిపించింది. తెల్లవారుజామున అమ్మవారికి నిర్వహించిన ఖడ్గమాలార్చన, లక్ష కుంకుమార్చన, శ్రీ చక్రవార్చన, చండీ హోమం, శాంతి కళ్యాణం, నవగ్రహ హోమం, గణపతి హోమాల్లో పెద్ద ఎత్తున ఉభయదాతలు పాల్గొన్నారు. సాయంత్రం అమ్మవారికి నిర్వహించిన పంచహారతుల సేవ, పల్లకీ సేవల ఉభయదాతలు భక్తులు పాల్గొన్నారు. ఆలయం వెలుపల ఉన్న వేద ఆశీర్వచనాన్ని గురువారం నుంచి ఆలయం లోపల మండపంలోకి మార్పు చేస్తూ ఆలయ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. తెలుగు రాష్ట్రాలను చలి గజగజమనిస్తుంది. పొగమంచు అయితే ఇంకా వెంటాడుతూనే ఉంది. ఉదయం 7 గంటలకు దాటిన మంచు పొరలు దట్టంగా ఉంటున్నాయి. అలాగే ఏపీలో కూడా చలి తీవ్రత తక్కువగా ఏమీ లేదు. కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలో పొగమంచు ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలో పాటు ప్రకాశం జిల్లాలోని కనిగిరి వంటి ప్రాంతాలు మంచు గుప్పిట్లో చిక్కుకున్నాయి. పొలాలు, చెట్లు, ఇళ్లపై మంచు తుంపర్లు పెరిగిపోతుండటంతో జీవనం స్తంభించిపోతుంది. డిసెంబర్ చివరి నాటికి పరిస్థితులు మారుతాయి భావించినప్పటికీ జనవరిలో కూడా మంచు పొరలు దట్టంగా కమ్ముకోవడం ఆందోళన కలిగిస్తుంది. విజయనగరంలో 14%, గుంటూరులో 18%, శ్రీకాకుళంలో 18%, రాజమహేంద్రవరంలో 19.5%, కర్నూలు 19.7%, విశాఖపట్నం 19.8%, తాడేపల్లిగూడెం 21%, విజయవాడ 24.4%, ఒంగోలు 21.5%, అనంతపురం 22.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఈరోజు రాష్ట్రంలో నమోదయ్యాయి. రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థ పీడీఎస్ ద్వారా ఆహార భద్రతను మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం 20 రూపాయలకే కిలో చిక్కి గోధుమ పిండి సరఫరా చేస్తుందని రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ వీసీఎండీ ఎస్ ఢిల్లీరావు తెలిపారు. విజయవాడ అర్బన్ మండలంలోని పటమట ఏపీఐఐసి కాలనీలోని చౌకాధరల దుకాణంలో కార్డుదారులకు గురువారం చెక్కి గోధుమ పిండి పంపిణీ కార్యక్రమాన్ని పౌర సరఫరాల డైరెక్టర్ ఆర్ గోవిందరావు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి లక్ష్మీషా, జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలఖియా తదితరులతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఢిల్లీరావు మాట్లాడుతూ నూతన సంవత్సరం ప్రారంభం రోజు ఈ మంచి కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు ఆనందంగా ఉందన్నారు. ప్రతి నెల కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన 1850 టన్నుల గోధుమలను తీసుకొని గోధుమ పిండి సరఫరాకు చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. లబ్ధిదారులకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, రేషన్ బియ్యం పంపిణీలో ఏమైనా సమస్యలు ఎదురైతే సంబంధిత అధికారులకు తెలపాలని సూచించారు. కలెక్టర్ లక్ష్మీషా, పౌర సరఫరాల డైరెక్టర్ గోవిందరావు మాట్లాడుతూ జాతీయ ఆహార భద్రతా చట్టం
2013 మార్గదర్శకాల అనుగుణంగా లబ్ధిదారులకు వివిధ సరుకులు పంపిణీ చేస్తున్నామని, ఇప్పుడు నాణ్యమైన పోషక సహిత గోధుమ పిండిని అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో విజయవాడ ఆర్డీఓ కావరి చైతన్య, ఏఎస్ఓ శ్రీనివాసులు నాయుడు తదితరులు పాల్గొన్నారు. దేశానికే ఆదర్శంగా నిలిచేలా రాష్ట్ర ప్రభుత్వం భూ యజమాని వ్యవస్థ మరింత పారదర్శకంగా రైతుల శ్రేయస్సు లక్ష్యంగా తీర్చిదిద్దుతుందని, అధునాతిక సాంకేతిక అనుసంధానంతో భూమి యాజమాన్యం హక్కు పత్రం, పట్టాదారు పాస్ పుస్తకాలను రాజ్యం ముద్రతో అందిస్తుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశాత్ తెలిపారు. శుక్రవారం కంచిచర్ల మండలం పిండాల్లో జరిగిన రెవెన్యూ గ్రామ సభలో కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశాత్, జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలక్కయ్య, అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పాల్గొన్నారు. భూ యజమానులకు హక్కుపత్రం, పట్టాదారు పాస్ పుస్తకాలు ఈకవేశతో అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశా మాట్లాడుతూ భూ రికార్డులు డిజిటలైజేషన్, సాంకేతిక ఆధునీకరణ, డేటా ద్వారా భూ సంబంధిత విధాలకు చెక్ పెట్టడంతో పాటు రైతులకు వేగవంతమైన సేవలు అందుతున్నాయని వివరించారు. రీసర్వే పూర్తయిన గ్రామాల్లో రైతులకు సరికొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు అందజేస్తున్నట్లు వెల్లడించారు. రోవర్లు వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సర్వే జరగగా, శాటిలైట్ టెక్నాలజీ, జియో కోడ్స్ అనుసంధానంతో రాజముద్ర సరికొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను అందిస్తున్న ముఖ్యమంత్రి ప్రభుత్వానికి భూ యజమానుల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. ఎంపీ కేశినేని శివనాథ్, గుడివాడ ఎమ్మెల్యే వెనుగండ్ల రాము పట్టాదారు పాస్ పుస్తకాలు రైతుకు భరోసా కల్పించడం కోసం రీసర్వే ద్వారా భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపుతుందని తెలియపరిచారు. రైతులకు పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే రాము, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ప్రజల డబ్బుతో ముద్రించిన పాస్ పుస్తకాలపై జగన్ ఫోటోలకు పబ్లిసిటీ చేశారని ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. చేతకాని పాలనలో గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం సరిచేస్తుందని, రీసర్వే ద్వారా భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం లభించడంతో పాటు రాజముద్రతో అందించే పట్టాదారు పాస్ పుస్తకాలు రైతులకు భరోసా కలిగిస్తాయని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, గుడివాడ ఎమ్మెల్యే వెనిజండ్ల రాము అన్నారు. గత ప్రభుత్వం తప్పులతో ముద్రించిన పాస్ పుస్తకాల స్థానంలో రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాలకు రైతులకు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లా కంచిచర్ల మండలం కీసర గ్రామంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, కూటమి నేతలు పాల్గొని ప్రజల నుంచి నేరుగా సమస్యలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వ తంగిరాల సౌమ్య మాట్లాడుతూ ప్రజల వద్దకే పాలన అనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుంది. సమస్య ప్రజలదైతే పరిష్కారం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు. గ్రామంలో ఇళ్ల స్థలాల సమస్య తన దృష్టికి వచ్చిందని, దీనిపై దృష్టి సారించి పరిష్కార చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే శ్మశాన వాటికల అభివృద్ధిపైన ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నామని చెప్పారు. గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్య అక్కడికక్కడే పరిష్కరించే దిశగా అధికారులు పనిచేయాలని ఆదేశించారు. గత పాలకుల కాలంలో తాగునీటి పనులకు టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు అప్పటి పాలకుల తప్పిదాల కారణంగా మధ్యలోనే పనులు వదిలేసి వెళ్ళిపోయారని విమర్శించారు. అయితే కూటమి ప్రభుత్వం అలాంటి పరిస్థితులు ఉండవని, సమస్య ఉన్న చోట ప్రజాప్రతినిధులు, అధికారులు ఉంటారని భరోసా ఇచ్చారు ఏపీ ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య. నూతన సంవత్సర శుభాకాంక్షలు విద్యార్థులకు ఉపయోగపడేలా మలిచిన కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు. పలు జిల్లాల్లో జిల్లా కలెక్టర్లు ఇలా వినూత్న ఆలోచనలతో ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాన్ని నిర్వహించడాన్ని ముఖ్యమంత్రి అభినందించారు. కృష్ణా జిల్లా కలెక్టర్ డికే బాలాజీ జిల్లాలోని బాలికల సంక్షేమ వసతి గృహాలకు శానిటరీ నాప్కిన్, ఇన్విరేటర్లు సమకూరాయి. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపే సందర్భంగా అనవసరపు ఖర్చు చేయకుండా ఇతరులకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ ఇటీవల చేసిన సూచనలకు జిల్లా అధికార యంత్రాంగం సందర్భంగా సహకరించింది. గుర్తించిన అవసరాలకు అనుగుణంగా ఇన్వినేటర్లు, విద్యార్థులు కూర్చునేందుకు చిన్న బల్లాలను వివిధ శాఖల అధికారులు సమకూర్చారు. 12,500 రూపాయలు చేసే 48 ఇన్సినరేటర్లు, 972 చిన్న బల్లాలను హాస్టల్ అధికారులకు అందజేశారు. వీటిని సమకూర్చిన సిబ్బందిని అభినందించారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలెక్టర్కు ప్రత్యేకంగా అభినందనలు తెలియపరిచారు. రాష్ట్రంలో న్యూ ఇయర్ సందర్భంగా మద్యం అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. డిసెంబర్ 1 నుంచి 31వ తేదీ వరకు ఏపీలో మొత్తం 2,767 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగినట్టుగా తెలియజేస్తున్నారు. గత ఏడాది 2024లో పోలిస్తే ఈసారి 8% వరకు పెరిగిందంట. 2024లో 2,568 కోట్లు జరిగింది. కానీ ఈ ఏడాది డిసెంబర్ చివరి 3 రోజులు భారీ స్థాయిలో సేల్స్ నమోదైనట్లు ఎక్సైజ్ అధికారులు తెలియజేస్తున్నారు. డిసెంబర్ 29, 30, 31 రోజులలో సుమారుగా 540 కోట్లకు పైగా లిక్కర్ అమ్మకాలు జరిగినట్టు తెలుస్తుంది. 2024లో ఏడాదిలో ఇదే 3 రోజులు కేవలం 350 కోట్ల రూపాయల ఆదాయం మాత్రమే నమోదైంది. అయితే ఈ ఏడాది లిక్కర్ సేల్స్ పెరగడానికి న్యూ ఇయర్ వేడుకలు, సెలవులే కారణమని అధికారులు చెబుతున్నారు. జిల్లాల వారీగా మద్యం అమ్మకాల విషయానికి వస్తే విశాఖపట్నం మొదటి స్థానంలో ఉంది. ఏకంగా 178.6 కోట్ల లిక్కర్ అమ్మకాలు జరిగాయి. ఆ తర్వాత తిరుపతి జిల్లా
169.4 కోట్లు. ఆ తర్వాత స్థానం ఎన్టీఆర్ జిల్లా 155.4 కోట్లు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో 30.7 కోట్లు. ఈ జిల్లాలోని తక్కువ మద్యం అమ్మకాలు నమోదైనట్టు తెలుస్తుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కంచిచర్ల మండలం కీసర గ్రామంలో ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను కూటమి ప్రభుత్వం సరిచేస్తుందన్న ఎంపీ కేశినేని శివనాథ్. న్యూ ఇయర్ సందర్భంగా ఏపీలో భారీగా పెరిగిన మద్యం అమ్మకాలు. ఆహార భద్రతకు అదనపు భరోసా అన్న ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా.